హాయ్ వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను కుకింగ్ వీడియోస్ మీద రివ్యూ ఇద్దామని ఇలా స్టార్ట్ చేశానండి. యూట్యూబ్లో టీటీహెచ్ అంటే ద హౌస్ వైఫ్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ టీటీహెచ్ ఛానల్లో సునీత గారు మురుకులు చేయడం అలాగనేది సింపుల్గా చేసి చూపించారు. ఆ లింక్ నేను పెడతాను డిస్క్రిప్షన్లో. అవి నేను ట్రై చేస్తానండి. యాక్చువల్గా ఈ కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, కానీ అవన్నీ మనం చేస్తే ఎలా వస్తాయి అన్నది ఒక రివ్యూ కింద స్టార్ట్ చేద్దామని ఇలాగా మొదలెట్టాను. ఈ మురుకులు చాలా బాగా వచ్చాయండి. యాక్చువల్గా ఒక కప్పు గుండు మినపప్పు కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని గ్రైండ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసి దానికి ఒక కప్పు మినపప్పుకి 3.5 కప్పులు మార్కెట్లో దొరికే జస్ట్ బియ్యం పిండి మాట కలిపి దాంట్లో కొంచెం వాము నలిపి వేసి ఇలాగా జంతికలు కొట్టడంతో జంతికలు లాగా వేసేస్తారనమాట. చాలా బాగా వచ్చాయండి. అసలు టేస్ట్ అయితే అసలు అదిరిపోయాయి. ఇదిగో చాలా బాగా వచ్చాయి. కరకరలాడుతున్నాయి అన్నమాట. నాకు ఆ క్రిస్పీనెస్ రావడం చాలా కష్టం. అసలు అది చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. తర్వాత ఇంకో చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మామూలుగా ఆయిల్లో మనం మురుకులు వేసేటప్పుడు మనం కొత్తగా పెళ్ళైన చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఇలాగ ఆయిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. కొంచెం తడివి అవి ఆయిల్లో వేస్తే మొహం మీద పేలుతుంటాయి ఒక్కోసారి. సో ఈ జంతికలు గొట్టంతో ఇలా వేసేటప్పుడు జంతికలు గొట్టం స్లిప్ అవ్వచ్చు ఆయిల్లోకి, ఆ డేంజర్ ఉంది. సో ఆ రిస్క్ లేకుండా ఆవిడ ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. ఇది ఇలాగా చట్రాల ఇలాంటి చట్రం ఉంటుంది కదా, దాన్ని బోర్లించి దాని మీద పిండేశారు. ఆల్రెడీ పిండిలో పెట్టుకుంటే ఇలాగా జస్ట్ నూనెలో బోర్లించడమే అంతే. నూనెలో డైరెక్ట్గా పిండొద్దు, ఇలా పిండడం సేఫ్ అని నా ఉద్దేశం. సో ఇది చాలా బాగుందండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. సో ఇవి చాలా టేస్టీగా వచ్చాయండి. దీంట్లో కారం లేదు, జస్ట్ వామును బియ్యపిండి మినపప్పు అంతే. చాలా బాగా వచ్చాయి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయాయి. యాక్చువల్గా యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. సో యూట్యూబ్ మీ చేతిలో ఉంటే యూ విల్ బి ద క్వీన్ ఆఫ్ ద కిచెన్ అనమాట. సో కీప్ వాచింగ్ ద వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. ఐ విల్ గివ్ రివ్యూ. ఈజీగా ఉందా లేదా, మనం చేస్తే అదే టేస్ట్ వస్తుందా లేదా అని చెప్తాను. తర్వాత చాలా వీడియోస్, పళనిస్వామి గారి వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 నేను ట్రై చేసి అది బాగా వస్తుంది అని చెప్తే యూ కెన్ ఆల్సో ట్రై. ఓకే. సో ఇప్పుడు ముల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు, అలాగే యూట్యూబ్ చేసిన మేలు తల్లి కూడా చేయలేదండి. ఆల్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ ఇన్ ద యూట్యూబ్. వై ఫియర్ వెన్ యూట్యూబ్ ఈస్ హియర్? ఓకే. కీప్ వాచింగ్ మై వీడియోస్. Hope you will enjoy this video. Thank you.